హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో ఏజ్ ఎంత ఉన్నా సరే స్కూల్ పిల్లలకి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, అమ్మలు, నాన్నలు, పెద్దవాళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కాళ్ళ పగుళ్ళు. చిన్నవి అని వదిలేస్తే అవి పెద్ద పెయిన్గా మారుతాయి. ఏజ్ అస్సలు మ్యాటర్ కాదు. అండ్ ఇంకొక రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ రెమెడీ ఏంటంటే కర్పూరం ఉంటుంది కదా, ఇంట్లో కర్పూరం ఉన్నది 3 or 4 తీసుకోండి, హాఫ్ క్యాండిల్ తీసుకోండి, వ్యాజ్లిన్ ఇంట్లో ఉంటుంది కదా అది తీసుకోండి, అండ్ పసుపు తీసుకోండి. ఇవన్నీ డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనము కరిగిస్తామన్నమాట. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇలా లిక్విడ్గా రాగానే మన ఇంట్లో ఏదో ఒక కంటైనర్, చిన్న కంటైనర్ ఉంటుంది కదా, ఆ కంటైనర్లో వేసేసుకోండి. కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక మాయిశ్చరైజర్లా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి కోకోనట్ ఆయిల్తో చక్కగా లెగ్స్ అంతా మసాజ్ చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. వీక్లీ వన్స్ చేసుకోండి, బాగా యూజ్ ఉంటుంది అనమాట. సో ఇలా కోకోనట్ ఆయిల్ చేశాక స్క్రబ్ ప్రిపేర్ చేద్దాం. కాఫీ పౌడర్, షుగర్, కోకోనట్ ఆయిల్ ఇవన్నీ వేసి స్క్రబ్లా ప్రిపేర్ చేసి మనం హాట్ వాటర్లో పెట్టుకొని దీన్ని ఎక్స్ఫోలియేషన్ లాగా యూస్ చేద్దాం. ఎందుకంటే డర్ట్ అంతా బాగా ఈజీగా పోతుంది. చాలా జెంటిల్గా మనం స్క్రబ్ యూస్ చేయాలి. దీన్ని బాగా మసాజ్ చేసి, స్క్రబ్బర్ ఉంటుంది కదా ఇంట్లో, మీకు ఏ స్క్రబ్బర్ ఉన్నా పర్లేదు, ఇది అనే ఏం కాదు, జెంటల్గా మనం ఈ మొత్తం అంతా స్క్రబ్ చేసేసుకోవాలన్నమాట. చాలా జెంటల్గా ఉండాలి. సో ఆల్రెడీ షుగర్ వల్ల రఫ్గా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫింగర్స్ మధ్యలో, లెగ్ కింద, మనకి ఎక్కడైతే క్రాక్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో కూడా బాగా మనం చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మొత్తం డర్ట్ అంతా నీట్గా పోతుంది. చూసారా, చాలా నీట్గా అయింది లెగ్ కదా. ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ మనం చేసుకున్న మాయిశ్చరైజర్ ఉంది కదా, ఆ మాయిశ్చరైజర్ మనం నైట్ పడుకునే ముందు, ఎప్పుడు పడుకుంటే అప్పుడు రిలాక్సింగ్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మీకు ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయో అక్కడక్కడ నీట్గా మసాజ్ చేసుకోండి. నెమ్మదిగా నీట్గా మసాజ్ చేసుకుంటే ఇది సింపుల్గా చిన్న చిన్న క్రాక్స్ ఉన్న వాళ్ళకైతే వితిన్ 3 daysలో రిజల్ట్ ఉంటుంది. బాగా పెద్ద క్రాక్స్ ఉన్న వాళ్ళకైతే ఒక 2 to 3 weeks కన్సిస్టెంట్గా యూజ్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ ట్రై చేస్తే నాకు కమెంట్స్లో చెప్పండి వర్క్ అయిందో లేదో. నాకైతే వర్క్ అయింది. మీరు చూస్తే నాకు క్రాక్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయాయి. నేను ఒక 2 to 3 times యూస్ చేశాను. చాలా బాగా వర్క్ అయింది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇది స్కిన్కి పడకపోతే వెంటనే మానేసండి. ఇదేదో మెడికల్ అడ్వైస్ కాదు. సో ఓన్లీ హోమ్ రెమెడీ. నాకు యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందనే హోప్తో నేను మీకు ఇది చూపిస్తున్నాను. అండ్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.